అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్ అనమాట. స్పెషల్ అంటుంది ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు ఫస్ట్గా వచ్చిన మామిడికాయలతో అయితే కనుక పచ్చడి పడుతున్నాము. ఈ వీడియో అనేది నేను ఉగాదికి ముందు అయితే కనుక తీయడం జరిగిందనమాట. కానీ అప్పటి నుంచి కూడా పిల్లల ఎగ్జామ్స్, ఈ పెళ్ళి హడావిడి వల్ల వీడియో అయితే కనుక అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట. ఇది అమ్మతో చేసిన ఫ్రెష్ మామిడికాయ పచ్చడి అనమాట. అలాగే పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా ఫన్గా అయితే కనుక ఈ వీడియో అయితే కనుక చేయడం అనేది జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ మనం నిలువ పచ్చడి పెట్టుకుంటాం కదా, మామిడికాయ అనేది మన ఆంధ్ర ట్రెడిషన్ కదా. నిలవ పచ్చడి కన్నా ముందు ఉగాదికి ముందు కాయలు వస్తాయి కదా, ఆ కాయలతో అయితే కనుక మేము ఈ విధంగా ఒక 10 కాయల వరకు అయితే కనుక పచ్చడి పడతాం అనమాట. అంటే మనం మే నెల అయిపోయి లాస్ట్లో వచ్చే కాయలు నిలవ పచ్చడికి చాలా బాగుంటాయి అనమాట. వాటిని జలాలు అంటారు. వాటితో అయితే కనుక ఎవ్రీ ఇయర్ పచ్చడి పడతాము. దానికి ముందు ఈ రసాలు అనమాట. ఈ రసాలు ఉగాదికి ముందు, కొత్త సంవత్సరానికి ముందు ఈ విధంగా అయితే ఒక 10 కాయలతో అయితే పచ్చడి పడతాం అనమాట. ఇది కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. అలా మిగిలిన వాటిల్లో ఇంకా తొక్కుడు పచ్చడికి అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే తొక్కుడు పచ్చడి అనేది అమ్మకి చాలా ఇష్టం, ఇంట్లో బాగా తింటారు అనమాట. మామిడికాయ పచ్చడి పట్టారా? మామిడికాయ పచ్చడి కాకుండా అదేంటి దుమ్మ కొట్టే స్కూల్ డొమ్మ కొట్ట, పబ్లిక్ ఎగ్జామ్స్ అట్ట డొమ్మ కొడతారా గైస్? నేను ఎలాగో వ్లాగ్ నేను చేయలేను అనమాట. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చూపిస్తారు, మీరే ఎంజాయ్ చేయండి, ఓకేనా? రీసెంట్గా ఎంగేజ్మెంట్ కోసం అయితే కనుక నూజివీడు వెళ్ళాము. నూజివీడు నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు అమ్ముతున్నారనమాట. నేను మినీ బ్లాగ్ కూడా పెట్టాను, మీరు చూశారు కదా. ఆ మామిడికాయలే ఇవన్నమాట. ఈ డజన్ కాయలు అయితే కనుక పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాము. మనం ఉగాదికి ముందు పట్టే కొత్త పచ్చడి అనమాట. చదువుకోవాలి, అందుకే వాళ్ళు చూపిస్తారు, మీరు చూసేయండి, ఎంజాయ్ చేసేయండి, ఓకేనా? చేసుకుంటా చదువుకుంటుంది మా చిట్టి. సరే అడిగాడు చెప్తున్నాడు. సరే గైస్, చూడండి మీరే. అమ్ము ఎగ్జామ్స్ అని అయితే కనుక చదువుకుంటుంది, కానీ మామిడికాయ కోసిన స్మెల్ చూడగానే టెంప్టింగ్ అయిపోయిందండి. నిజంగా చూడండి, బ్లాగ్లోకి వచ్చేసేసి బ్లాగింగ్ అయితే కనుక స్టార్ట్ చేసింది అనమాట. నిజంగా మామిడికాయల స్మెల్ అనేది, అట్లాగే ఆ ఫ్రెష్నెస్, అంటే మన రాక్ సాల్ట్, మిర్చి, ఆ పౌడర్స్ వేసి కలిపినప్పుడు ఆ స్మెల్ మాత్రం అమోఘం అండి. నిజంగా అది అనుభవించి తీరాల్సిందే. వీడియో వాయిస్ క్లారిటీగా లేదండి ఆ వీడియో తీసినప్పుడు, అందుకని చెప్పి నేనైతే కనుక వాయిస్ ఓవర్ ద్వారా చెప్తున్నాను. చూడండి, అమ్మ అయితే కనుక పచ్చడి కలుపుతుంది అనమాట. ఈ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కన్నా భలే ఉన్నాయి. హాఫ్ గ్లాసు మెంతిపిండి చూడు. ఓకే, హాఫ్ గ్లాసు మెంతిపిండి, ఆవు పిండిది. సాల్ట్ గ్లాసున్నర, రాక్ సాల్ట్. ఇంకా కొంచెం వేస్తుంది గైస్. గ్లాసున్నర, యా, గ్లాస్ అండ్ హాఫ్, సగం గ్లాస్ అండ్ హాఫ్ గ్లాస్. ఈ సైజు ఎల్లిపాయలు 2 పాయలు, 2 పాయలు వేయాలా? మమ్మీ వస్తుంది గాయస్. నెయిల్స్ లేవు, ఇలాంటప్పుడే గుర్తు వస్తుంది నెయిల్స్. ఇంట్లో మా డాక్టర్ గారేమో గోల్డ్ పెంచకూడదు అంటారు. ఏం చేస్తాను చెప్పండి.
కంప్లీటెడ్. చూసా ఎర్రగా ఉంది. బాగుంది చూడ్డానికి మాత్రం. తినడానికి కూడా బాగుంటుంది. తిన్నా ఈజీగా. మీరు ట్రై చేయండి ఎలానో. చూసారా, ఉప్పు కారం కలిపేశారు, పచ్చడి అయిపోయింది అన్నారు అంతే. మామిడికాయ నిల్వ పచ్చడి పట్టడం అయితే కనుక అయిపోయిందనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ మిగిలిన కాయలతో తొక్కుడు పచ్చడి అనమాట. తొక్కుడు పచ్చడి అనేది డైలీ మనం ఇంట్లో తాలింపు వేసుకొని వాడుకోవచ్చు. ఇది అమ్ముకి చాలా ఇష్టం అనమాట. సో అది కూడా ప్రిపేర్ చేస్తాము. ఎలా ప్రిపేర్ చేసామో చూడండి. కాయలు కోసేటప్పుడు అలాగే పచ్చడి కలిపేటప్పుడు వచ్చే సువాసన ఉంటుందండి, నిజంగా అమోఘం అనమాట. ది బెస్ట్ పర్ఫ్యూమ్ అని చెప్పచ్చు. నిజంగా అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలను అయితే కనుక వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకొని రోల్లో అయితే కనుక తొక్కుడు పచ్చడికి సంబంధించిన ముక్కలన్నీ కూడా కచ్చాపచ్చాక చక్కగా దంచుకొని మనం పచ్చడి అయితే కనుక ప్రిపేర్ చేద్దాము. నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది గాయస్. ఇప్పుడు పచ్చడి తింటాడు గాయస్ నేను చదువుకుంటే. ఎందుకు నేనే తింటాను. అదిగోండి గాయస్, రైస్ కూడా వచ్చింది వేసేయడమే. మమ్మీ ఇప్పుడు పచ్చడి దాంట్లో రైస్ కలుపుతుంది. టేస్ట్ చేద్దాం. మాక్సిమం కారమే ఉంటుంది. ఉప్పు రాక్ సాల్ట్ వేసారు కాబట్టి చూసి చెప్తా ఎలా ఉందో. మీరు ట్రై చేయండి, ఓకేనా? 1 minute. నెయ్యి కూడా వేసుకోండి గాయస్, లేకపోతే బాగోదు. కొద్దిగా చేదుగానే ఉంటది. చేదుగా ఉంటదంట. కొద్దిగా మెంచిపిండి ఆపిండి ఒక రోజు ఓరాలి కదా. అదంట గాయస్. ఐ డోంట్ నో హౌ టు డూ, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ తొక్కుడు పచ్చడి ప్రిపరేషన్ చెప్తుందంట, చూడండి, ఓకేనా? మీలో ఎంతమంది ఈ విధంగా పచ్చడి పట్టిన తర్వాత ఆ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తిన్నారో చెప్పండి. ఆ టేస్ట్ అమోఘం కదా. మీలో ఎంతమంది ఇలా చేశారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాల్ట్ మనం రాక్ సాల్ట్ వేసాం కదా, అప్పుడే కలిసి ఉండదు కాబట్టి లైట్ గా. అమ్మా తింటేనే టెంప్టింగ్ గా వైష్ణవ్ తింటావా? అది కొత్త ఆవకాయరా, కారంగా కలుపు. ఇలా అంట ఎక్స్ప్రెషన్ చూడాడు గాయ్స్. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. ఇలా అన్న తిన్నారు. బాగుంది. ఇంకా ఊరాలి గాయ్స్, రేపు ఊరాలి. పచ్చడి బాగుంది లలిత. నేను కూడా ముద్దర్మాను బాగుంది పచ్చడి. మీకు కావాలా? బాగుంది. లోపు మా పిల్లలు మామిడికాయ ముక్కలు కోసిమన్నారనమాట. చూడండి, ఈ విధంగా ఉప్పు కారంతో అయితే కనుక తింటారనమాట పుల్లగా మామిడికాయల్ని. గాయస్ అది తొక్కుడు పచ్చడి అంట గాయస్. తొక్కుడు పచ్చడి చేస్తున్నారు. నెక్స్ట్ సగం చెదకొట్టేశారు మొత్తం. దంచవే మేనత్త కూతురా అని చెప్పి దంచేశారు పక్కన అని కారం. మిగిలిన ముక్కలతో చూడండి ఈ విధంగా తొక్కుడు పచ్చడి అయితే కనుక రెడీ చేసామన్నమాట. ఇక తాలింపు వేసుకోవడమే ఆలస్యం అనమాట. చూడండి, గుమ్మగుమ్మలాడే తాలింపులో అట్లాగే గరం పచ్చడిలో వేసేసేసి ఇక లాగిచ్చేయటమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు ఎలా అనిపించింది? మీరు ఏ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేశారో పచ్చడి అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు
ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మామిడికాయ పచ్చడి అనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఈ సమ్మర్లో ఎమ్మి ఎమ్మి మామిడికాయ పిక్కిల్, అలాగే మాగాణి, అలాగే తొక్కుడు పచ్చడి ఎంతో టేస్టీగా చేసుకుని మన విలేజ్ ఫుడ్స్ అన్నీ కూడా టేస్ట్ చేయండి.